ఆయన రాజభవనంలో పుట్టాలంటే రాజభవనంలో పుట్టొచ్చు, కానీ ఆయన అక్కడ పుట్టలేదు. ఆయన ఒక బలహీన బడుగు వర్గాల మధ్యలో పుట్టాడు కనుక ఈ బలహీన బడుగు వర్గాలందరూ కూడా యేసుప్రభు నమ్ముకున్నారు. అంటే యేసుప్రభు మతం అంటే కేవలం బలహీన బడుగు వర్గాలకు అన్నట్టు అలా ముద్ర. చాలా తప్పది. ఈరోజు నేను అంటాను, యేసు ప్రభు అందరికీ ప్రభు అయినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యేసు పుట్టుకనేటువంటిది ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకి కావాలి, ప్రజాప్రతినిధులకు కావాలి, డబ్బున్నవాడికి కావాలి, అగ్రకులస్తులని పిలువబడుతున్న వాళ్ళకి కావాలి, ప్రతి మానవుడికి కావలసినటువంటిది. అందుకనే దేవుడు తన దూతను పంపించాడు. రే బాబు, ఇది ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం. నేను ఆలోచన చేశా, ఇజ్రాయెల్ దేశానికి ఎన్నిసార్లు వెళుతున్నాను కదా, ఏమబ్బా ఇంత ప్రత్యేకత అని చెప్పేసి అని అక్కడికి వెళ్తాం. బెత్సాహూర్ అని ఒక గ్రామం ఉంది బెత్లెహేముకి దగ్గరలో. అక్కడ ఈ షెపర్డ్స్ ఫీల్డ్ అనేటువంటిది ఉంది. అక్కడ గొర్రెల కాపర్లకి దేవదూత కనబడినటువంటి ఒక విషయం. సందర్భం ఏమిటనంటే, ఎలాంటి పరిస్థితులు అనంటే, ఎందుకు దేవదూత సంతోషకరమైన సువార్త అని చెప్పారు అంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు రోమీయుల చేతి కింద వాళ్ళు మగ్గిపోతూ ఉండి ఉన్నారు. రోమీయులైనటువంటి వారు వీళ్ళ మీద అధికారాన్ని చేస్తున్నారు, ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. వీళ్ళు పన్ను రోమీయులకు కట్టవలసినటువంటి వారుగా ఉండి ఉన్నారు. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి కలిగినటువంటి జనాంగం కనుక ఇంకొకరు వాళ్ళ మీద అధికారం చేస్తే, వాళ్ళ మీద పెత్తందారీతనం చేస్తే వీళ్ళు తట్టుకోలేరు, మగ్గిపోతూ వచ్చిన్నారు. అదే కదా ఇశ్రాయేలీయులైనటువంటి వారు ఐగుప్తులో ఉన్నప్పుడు నిర్గమకాండం 2వ అధ్యాయం చివరి వచనాల్లోని 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు కనుక మనం చూసినట్లయితే అక్కడ ఏమంటాడంటే, వారు మూలుగులతో ఉన్నారంట, నిట్టూర్పులతో ఉన్నారంట. అంటే బయటికి చెప్పుకోలేక లోపల మూలుగుతూ ఉండి ఉన్నారు. ఇంకొకటి ఎవడో మమ్మల్ని పరిపాలన చేయడం ఏంటి? 400 సంవత్సరాలు అయిపోయింది, దేవుని యొక్క వాక్కు వారి దగ్గరికి రాలే. మలాకీ ప్రవక్త ప్రవచించిన తర్వాత ఇదో యెహోవా వాక్కు అని చెప్పినవాడు వారికి కనబడలే, దేవుని యొక్క వాక్కు వారికి రాలే. సో ప్రతి ఒక్కడు కూడా వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే, అణచివేయబడినటువంటి స్థితిలో, కృంగిపోయినటువంటి స్థితిలో, నలిగిపోయినటువంటి స్థితిలో, బాధింపబడుతున్నటువంటి స్థితిలో, బంధింపబడినటువంటి స్థితిలో. ఇది ఇశ్రాయేలీయుల యొక్క జీవిత విశేషం. ఇప్పుడు దూత వాళ్ళతో ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే, మీకు సంతోషకరమైనటువంటి సువర్తమానము నేను మీకు తెలియజేయడానికి వచ్చినాను. ఏంటి ఆ సంతోషకరమైన సువర్తమానము అంటున్నాడు కదా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏ బాబు, ఈ రక్షకుడు మిమ్మల్ని యొక్క బంధకాల నుంచి విముక్తి చేయగలిగినటువంటి వాడు. ఈ రక్షకుడు మీకు ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు అలాగన చెయ్యి ఇచ్చి పైకి లేవనెత్తిన తర్వాత బహుశా పేతురు ఊరికే యేసురావు చూస్తూ, యేసయ్యా నీకు చాలా వందనాలు యేసయ్యా, మేము పండగ చేసుకుంటాం యేసయ్యా అని చెప్పేసి నాట్యం ఆడలే. బహుశా నేను అనుకుంటాను కదా, పైకి లేపుతూనంటే ఆ నీళ్ళ నుంచి లేస్తున్నటువంటి పేతురు కాస్త అమాంతంగా యేసయ్యను వాటేసేసుకొని ఉంటుంటాడు. మామూలుగా మనమైతే కనుక ఈత ఈతున్నప్పుడు ఇంకోటి ఎవడన్నా మనం పట్టుకుంటే, ఒరే బాబు వదలరా బాబు, నీతో పాటు నేను కూడా చచ్చిపోతా, వదలరా బాబు అని చెప్పేసి అని వాడిని విదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యేసయ్య అలా విదిలించుకోలే. ఆయన రక్షకుడుగా మన కొరకు వచ్చి ఉన్నాడు, మనల్ని రక్షించడానికి వచ్చి ఉన్నాడు. ఈరోజు నువ్వు మునిగిపోయావన్న సంగతి తెలుసు. మునిగిపోతున్నావు కాదు, ఆల్రెడీ ఇక్కడ ఒక వ్యక్తి నువ్వు మునిగిపోయిన స్థితిలో ఉండి ఉన్నావు. ఏ అప్పుల బాధలోనో, ఏ సమస్యలోనో, ఏ కోర్టు కేసుల్లోనో, సొంత ఇంటిలో వాళ్ళే మీకు వ్యతిరేకం అయిపోయినది చేత ఆ పరిస్థితుల్లోనో నువ్వు మునిగిపోయిన స్థితిలో ఉండి ఉన్నావు. ఎవరితో చెప్పుకోలేక నీలో నీవే బాధపడుతూ ఎంతో కన్నీటితో వేదనతో ఉండినటువంటి మీకు సంతోషకరమైన సువార్త, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే మాటలు కనుక మనం చూసినట్లయితే ఇంకా ముందుకు వెళుతున్నప్పుడు ఈ రక్షకుని గురించినటువంటి విషయంలోనికి వస్తే, ఈయన పాపిగా పరిగణించబడినటువంటి జక్కయ్య ఇంటికి కూడా వెళ్ళాడండోయ్. ఎరికో అనేటువంటి పట్టణానికి వెళ్ళాడు. అక్కడ జక్కయ్య యేసుప్రభును చూడాలని ఆశపడి ఉన్నాడు. కానీ యేసుప్రభు అతను చూడడానికి ఇష్టపడి సరిగ్గా అతను ఎక్కినటువంటి చెట్టు కిందకు వచ్చి, ఆ ఎరికో పట్టణంలో ఉంటుంది ఆ చెట్టు, ఆ సికమోర్ ట్రీ అని చెప్పేసి అంటాము, మేడి చెట్టు ఎక్కి కూర్చున్నటువంటిది. ఆ చెట్టు దగ్గర మేము దింపి వాళ్ళందరినీ కూడా ఫోటోలు తీసుకోవడానికి దింపుతాను వాళ్ళని. ఆ చెట్టు మీద ఉంటుండగా యేసు ఆ చోటుకి వచ్చి లోకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనంలో ఉంటాడంటే, ఆ జక్కయ్యను కన్నులెత్తి చూసి జక్కయ్య అంటాడు, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నది. ఆయన ఎరుకో పట్టణానికి వచ్చింది ఎందుకంటే జక్కయ్య ఇంటిలోనికి రావడానికి. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, ఈ మాట ద్వారా యేసయ్య కొత్తపల్లిలో ఉన్నటువంటి మన ఇంటిలోనికి ఎందుకు వస్తున్నాడు అని అంటే, ఆ ఇంటిలో ఒక మాట ప్రకటించడానికి. అతడైతే ధనవంతుడే, డబ్బున్నవాడే, అతడైతే మంచి ఉద్యోగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుడే, కానీ ఇంటిలో తన భార్య బిడ్డలు లేకుండా బహుశా వాళ్ళు ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయారో ఏం చేశారో. మొత్తానికి ఇల్లు అయితే ఉంది కానీ ఇంటిలో ఎవరూ కనబడటం లేదు వాళ్ళకి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇతను ఒక పాపిగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే మనం అనెచ్చబేసిబడి మన పక్షంగా డబ్బులు తీసుకొని రోమీలైనటువంటి వారికి డబ్బులు కట్టించుకున్నాడు ఈయనని చెప్పేసి అని ఆయన మీద కసి, ఆయన మీద కోపం, ఆయన ఒక పాపి అన్నట్టుగా ముద్ర వేసేశారు. ఎవరు యేసుప్రభుని చూడడానికి అవకాశం ఇవ్వలే. కానీ యేసు ఆ ఇంటిలోనికి వచ్చి ఉన్నాడు. బహుశా ఈరోజు నీ వాళ్ళు కూడా నీకు వ్యతిరేకం అయిపోయారు కదా,
బహుశా ఈరోజు అందరూ నీకు శత్రువులు అయిపోయారు కాదు, నీ సొంత ఇంట్లో వాళ్ళే నీకు శత్రువులు అయిపోయారు కాదు. నిన్ను అపార్థం చేసుకొని నీ మీద నిందలు మోపుతూ, నీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ, నీ మీద బురద చల్లుతూ, బహుశా ఏ విధంగా ఒకవేళ నీ జీవితంలో నీవు అణచివేయబడిన స్థితిలో ఉండి ఉన్నావో, ఒకవేళ అది సాతానుడు వల్లనే కలిగిందో, లేక నీ అంతటా నీ పరిస్థితుల వల్లనే నీవు ఆ పరిస్థితులను కలుగు చేసుకొని ఉన్నావో. కానీ ఈరోజు నేను శుభార్త ఏంటంటే, యేసు మనం పిలవనక్కర్లేకుండానే మన ఇంటిలోనికి వచ్చేస్తున్నాడు. ఆయన మనం చెప్పనక్కర్లేకుండానే, మొర్ర పెట్టక్కర్లేకుండానే 2000 సంవత్సరాల క్రితమే రక్షకుడుగా ఆయన ఈ లోకంలోనికి మానవుడిగా ఆయన వచ్చినాడు. ఆయన మనల్ని రక్షిస్తున్నాడు. కనుకనే ఈరోజు నా మాట దోత చెప్తున్నాడు, ఇది సంతోషాన్ని ఇచ్చేటువంటి సువర్తమానము అని దేవుడు తెలియజేస్తున్నాడు. కొడిపోతున్నటువంటి వారు ఎంతమంది లేరు ఈ రోజుని? ఏమో ఒకవేళ ఒక్క వ్యక్తి నువ్వు ఏ పాపంలో నువ్వు జీవిస్తున్నావో, ఏ రహస్యమైనటువంటి పాప జీవితంలో నువ్వు ఉండి ఉన్నావో, నిన్ను విమోచించడానికి, నిన్ను రక్షించడానికి రక్షకుడైనటువంటి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించడానికి దేవుడు మోషేతో మాట్లాడుతుంటాడు, ఇంటికి ఒక గొర్రె పిల్లను వధించండి, దాని రక్తాన్ని తీసుకొని నిలువ కమ్మకిని అడ్డు కమ్మకిని పోయండి. సంహార దూత వచ్చినప్పుడు ఆ ఇంటిలోనికి ప్రవేశించకుండా ఆ ఇంటికి రక్షణ కలిగేటట్టుగా నేను చేస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. అదే రీతిగా 9వ వచనంలో కనుక మనం చదువుకుంటే, చెరలో నుంచి, బంధకాల నుంచి విమోచింపబడినటువంటి వారు వారి నోటి నిండా నవ్వుంటుందంటండి, వారి నాలుక ఆనంద గానంతో పాటలు పాడుతుందంట. ఎవరైతే యెహోవా చేత విమోచింపబడిన వారు ఉంటారో దుఃఖము నిట్టూర్పు వారికి తొలగిపోతుంది, వారి తలల మీద నిత్య ఆనందం అనేటువంటిది ఉంటుంది. ఈరోజు అందుకనే దోత అంటున్నాడు కదా, మీకు సంతోషకరమైనటువంటి సువార్తమానం. అదేంటంటే ఆయన మీ తప్పులన్నీ క్షమించేశాడు, ఆయన మీ పాపములన్నీ క్షమించేశాడు. ఆయన యేసు రక్తములో మనకు దోషములన్నీ కడిగివేశాడు. ఆయన మన పాపముల నుంచి, మనం నశించిపోతున్నటువంటి స్థితిలో నుండి, మనం మునిగిపోతున్నటువంటి స్థితిలో నుండి మనల్ని రక్షించడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు కనుక, ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడు కనుక ఈరోజు నీ దేవతలు చెప్తున్న మాట ఏంటంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాట. అదొక్కటి చాలండి అసలు మనం అద్భుతంగా ఆనందించడానికి. గట్టిగా ఒకసారి చప్పలు కొడుతూ దేవుని స్తుతి చేద్దాం. అందరూ సంతోషంగా చప్పలు కొడుతూ దేవుని స్తుతి చేద్దాం. కొత్తపల్లి గ్రామమా, ఈ రాత్రి నా మాట వినిచినటువంటి ప్రజానీకమా, ఒకవేళ నువ్వు ఎలాంటి ఘోరమైన పాపంలో నువ్వు జీవిస్తున్నా, ఎంత ఘోరమైనటువంటి పాపివై ఉన్నా, సువార్త, సంతోషాన్నిచ్చే సువార్త ఏంటంటే నీకు విడుదల, నీకు రక్షణ. ఇది యేసు వలన కలిగినటువంటి కార్యం. చెప్పిన మాటని పంపబడిన దూతగా మీతో చెప్తూ ఉన్నా, రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఆయన మీ పాపములన్నిటినీ క్షమించి సంతోషాన్ని, నిత్య ఆనందాన్ని ఆయన మీ తలల మీద మీకు అనుగ్రహిస్తున్నాడు. ఆయనను మనం స్వీకరించినప్పుడు, రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు ఎంత గొప్ప ఆనందం. నా జీవితంలో ఈరోజు నేను చెప్తా ఈ 2వ అంశంలో. అదేమిటనంటే, నేను కొరసగా ఉన్నాను కనుక ఫీల్ అవుతుండేవాడిని, చాలా పొట్టిగొన్నానని ఫీల్ అవుతుండేవాడిని. కానీ ఎప్పుడైతే యేసు నన్ను రక్షించుకొని ఆయన నా రక్షకునిగా నా జీవితంలోనికి వచ్చినాడో, నా జీవితమే మొత్తం మారిపోయింది. మునుపటి దినాల్లో నేను చదువులో 10వ తరగతి నాకు మార్కులు 220 మార్కులు మాత్రమే వచ్చినటువంటిది, చాలా తక్కువ, అత్యవసర మార్కులు అంటారు. నాకు జీవితంలో నలుపు రంగుతో ఉండినటువంటి వాడిని, ఉన్న వాళ్ళందరికంటే, మా ఇంట్లో వాళ్ళందరికంటే నేనే నలుపుగా ఉండినటువంటి వాడిని. నా యొక్క జీవితంలో నా జుట్టు ఎలా ఉండినటువంటిది కాదు, నా హెయిర్ స్టైల్ ఎలా ఉండినటువంటిది కాదు. ఒక విధంగా చెప్తే మళ్ళీ మీరు ఎవరైనా అంటారేమో గమ్మ తీసి, కానీ నన్ను చిన్నప్పుడు మా అన్నయ్య, మా తమ్ముడు ఏడిపిస్తున్నవారు, పందింటికులు కూడా తిట్టేవారు. అలా ఉండేది నా జుట్టు, అంతలా ఉండేది. ఇక్కడ నిలబడినట్టుగా, వెంట్రుకలు నిలబడినట్టుగా ఉండేది. అస్సలు జుట్టు మంచిగా ఉండినటువంటిది కాదు. చదువులు సరిగా లేదు, నాకు జ్ఞానం లేదు, రంగు లేదు, హైట్ లేను, అందం లేదు, అన్ని విషయాలు ఇలాంటిది. కానీ ఎప్పుడైతే రక్షకుడు నా జీవితంలోనికి వచ్చినాడో స్నేహితులారా, చెప్పలేని ఆనందాన్ని దేవుడు నాకు ఇచ్చినాడు. ఇప్పుడు నేను ఈ పొట్టిదానాన్ని గురించి నేను కలవరపట్లే, ఎక్కడైనా చెప్పుకోవడానికి నేను సిద్ధమే. ఒక్కొక్కసారి మన అనిల్ కుమార్ గారు కూడా పొట్టివాడని చెప్పి నన్ను చూస్తాడు. ఆయన మళ్ళీ అలా నన్ను చూడటం ఎందుకో, ఆయన మామూలుగా చెప్పుకోవచ్చు కదా ప్రసంగం, తర్జుమా చేస్తుంటే మళ్ళీ నాకు చూస్తాడు ఆయన. నేను ఊరుకుంటానా, దానికి ఇంకో సెట్టర్ వేసుకుంటా, నాకు నేనే ముందు తిట్టేసుకుంటా, నన్ను ఇంకోళ్ళు ఎవరో తిట్టక్కర్ లేకుండా, అప్పుడు నాకు హాయిగా ఉంటుంది. ఇంకోళ్ళు ఎవరైనా నన్ను పొట్టోళ్ళు అంటే మళ్ళీ బాధపడతాను కనుక. కానీ ఈరోజు స్నేహితులారా, అలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళకంటే నేను కొంచెం కొరసుకుండేసరికి వాళ్ళు ఎంత హాయిగా ఉంటుందో వాళ్ళకి. నా కొడుకు అంత వయసు అనిల్ కుమార్కి అండి, ఆయనకి ప్రక్కన నేను ఒక తండ్రి అంతటోడిని నేను తర్జుమా చేస్తూ నిలబడుతానంటే సీనియర్ పాస్టర్ గారిని చాలా గౌరవిస్తాడు, చాలా ప్రేమిస్తాడు అనిల్ కుమార్ గారు. అయితే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండేది ఏంటంటే, ఈ కొరసగా ఆయనకంటే కొంచెం కొరసగా ఉండేసరికల్లా నాకు తర్జుమా చేసేవాడు నాకంటే కింద ఉన్నాడు కదా అని అనుకుంటాడు. ఒకసారి అలాగే కేఏ పాల్ గారు బ్రదర్ చచ్చిపోయాడు, ఆయన లేడు ఇప్పుడు, డేవిడ్ రాజు గారు. ఆయన ఒకసారి అడిగాడు కూడా నన్ను, సుహార్తరాజు గారు మా బుజ్జి ఎవరిని పిలవకుండా మిమ్మల్ని ఎందుకు, బుజ్జి అంటే కేఏ పాల్ గారు,
మా కేఏపాల్ గారు మిమ్మల్ని తర్జుమాకి ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా అని అడిగాడు ఆయన. ఇందులో ఏదో లిటికేషన్ ఉంటుంటుంది, ఈయన మాట్లాడేటట్టు బాబు అని నేను అనుకున్నా. మీరే చెప్పండి సార్ అన్న. అప్పుడు ఆయన అన్నాడు కదా, ఏం కాదు, ఆయనకంటే లావుగున్నోడు తర్జుమా చేశారనుకోండి, ఆ వెనకాల కూర్చున్న దొరలు అనుకుంటారు ఆ లావుగున్నోడు ప్రసంగం చేస్తున్నాడు, మా బుజ్జి తర్జుమా చేస్తున్నాడు ఇంగ్లీష్లో కానీ అనుకుంటారు. కానీ ఆయనకంటే చిన్నగా ఉన్న మిమ్మల్ని పెట్టాడు అనుకోండి పక్కన తర్జుమా, ఇప్పుడు మావాడే ప్రసంగం చేస్తున్నాడు, మీరు తర్జుమా చేస్తున్నారు అనుకుంటారు అన్నాడంట ఆయన. వామో, ఈ స్థలములలో దేవునికి మహిమ, ఎప్పుడూ దేవునికి మహిమే. ఇది మనం చెప్పినా చెప్పకపోయినా దేవునికి మహిమే. ఆ దేవుడే మహిమ స్వరూపి. ఆయన దిగితే మహిమ, ఆయన ఎక్కితే మహిమ, ఆయన ఎక్కడుంటే అక్కడ మహిమ. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. అయితే భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు సమాధానము కలుగును గాక అని వారు పాడుతూ వారు వెళుతూ ఉన్నారు. ఆ దూత పాడితే ఏంటి తెలుసా అండి? సమాధానం. అఫ్కోర్స్ ఎక్కడ కూడా నా తోటి సేవకులైనటువంటి వారికి నేను ఈ మాట తెలియజెప్పుకుంటున్నాను. అదేమిటంటే, చాలాసార్లు మనము కొన్ని కండిషన్లు పెట్టేసి మనం ఏం చేస్తూ వచ్చామనంటే, నువ్వు దేవునికి ఇష్టడుగా ఉన్నావా, నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటేనే నీకు సమాధానం, లేకపోతే నీకు లేదు. దేవునికి ఇష్టడుగా ఉండాలంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. నువ్వు అది మానాలి, ఇది మానాలి, అది చేయాలి, ఇది చేయాలి, నానా రకాల కండిషన్లు. ఏమంటే నేను అడుగుతా, ఎంతమంది నిజంగా అంత కండిషన్లు పాటించగలుగుతున్నాను చెప్పండి? ఏమంటే ఎంతమంది నిజంగా ఆయన మీ లోపలికి ఆయన వస్తున్నాడు. ఈ మాట తీసుకుంటే చాలు. మరియా యోసేపుల మధ్యలో సమాధానం కలిగింది, కుటుంబంలో సమాధానం వచ్చింది, సమాజంలో అక్కడ సమాధానం కలిగింది, ఇన్లాస్ విషయంలో సమాధానం కలిగింది. ఈ మధ్య నేను గమనిస్తూ ఉన్నప్పుడు మన క్రైస్తవులు మనం చెప్పుకుంటూ కూడా, స్నేహితులారా, అత్త మామలుగా ఉండినటువంటి వారు, కోడళ్ళు అల్లుళ్ళుగా తీసుకున్నటువంటి వారు, వాళ్ళు వచ్చినటువంటి వారు, ప్రతి మాట అపార్థమే కదండి, ప్రతి మాట అపార్థమే కదండి. ఈ మధ్య నేను ఇలా గమనిస్తున్నా, ఆ అక్కయ్య గారు మనకు అక్కయ్యగా ఉన్నంత వరకు ప్రాబ్లమే లేదు. మామూలు అక్కయ్య కనుక మనం ఏం చెప్పినా బాగానే ఉంటుంది. కానీ అదే ఏప్రాలు అయ్యేసరికల్లా ఇప్పుడు మనం ఏం చెప్పినా దానికి నానార్థాలు వచ్చేస్తూ ఉన్నాయి, దానికి అపార్థాలు వచ్చేస్తూ ఉన్నాయి, అసమాధాన పరిస్థితి ఏర్పడిపోతుంది. యేసుని గురించిన వార్తతో మీ దగ్గరికి వచ్చి నిలిచా, దేవుని యొక్క వెలుగు మీ దగ్గరికి వచ్చింది, చీకటి తొలగిపోయింది. ఆ యేసుని గురించినటువంటి సువర్తమానాన్ని నేను మీకు చెప్పా, సంతోషం వచ్చింది, రక్షణ భాగ్యం కలిగింది. ఆ యేసుని పాట పాడుకుంటున్నట్టుగా నేను ఈ మాట చెప్తూ ఉన్నా, దేవుని యొక్క సమాధానం మీ దగ్గర విడిచిపెట్టి నేను వెళుతున్నా. నేను వెళ్ళిపోవచ్చును కానీ ఆయన యొక్క సమాధానం మిమ్మల్ని వెంటాడుతుంది. వచ్చేస్తున్నాడు యేసయ్య త్వరగా. స్నేహితులారా, యేసు రాకడ చాలా సమీపించిన చివరి దినాల్లో మనం ఉండి ఉన్నాం. ఇప్పటికైనా కనీసం మించిపోయింది లేదు. ఒకరిని ఒకరు మనం భక్షించుకునే దానికంటే, ఒక సంఘాన్ని మరి ఒక సంఘం దుయ్యబట్టేదానికంటే, ఆ రాజకీయ నాయకులు ఒక పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీ వాడిని దుయ్యబట్టుకొని మాట్లాడుకొని ఉన్న గుట్టంతా బయటెట్టుకుంటున్నారు. కానీ మన క్రైస్తవ సంఘంలో అయితే ఒకరిని ఒకరు మనం బలపరుచుకుందాం, ఒకరికొకరు మనం సమాధానంగా ఉందాం. సంఘములు ఏమై ఉన్నా, డినామినేషన్లు ఏమై ఉన్నా, పేర్లు ఏమై ఉన్నా, లేక ఒకవేళ మన సహవాసం ఏమై ఉన్నా, తన దూతను పంపించి మనతో చెప్పాడు రా. సువార్తరాజు గారు కాదు, దేవుడు తన దూతను పంపించి మనతో మాట్లాడాడు రా. ఆ యేసు పుట్టినందువలన మనకు వెలుగు వచ్చింది, ఆయనే నా నిజమైన వెలుగు. ఆ యేసు పుట్టినందువలన సువార్తను బట్టి మనకి రక్షణ వచ్చింది, మనకి సంతోషము కలిగింది, మన పాపము నుంచి మన పరిస్థితుల నుంచి ఆయన లేవనెత్తి రక్షించినాడు రా. ఆ యేసు పుట్టినందువలన మనకి సమాధానం. హాయ్ హాయ్ బాయ్ బాయ్ అనుకొని మనమందరూ కూడా సమాధానం పొందుకున్నట్లుగా ఆ గొర్రెల కాపర్లు వాళ్ళు అంటున్నారు, మనం లేచి ఆ యేసును చూడడానికి వెళ్దాం రండి. చెప్పప్పున దేవుడు ఆ మాటను జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. వాటి కాలమందు వాటిని నెరవేర్చడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. ఎంతమంది ఈ రాత్రి ఆ మాట చొప్పున గొర్రెల కాపర్లు లేచి వెళ్ళి యేసును చూచినట్లుగా ఆ మాటను మీరు తీసుకునడానికి, యేసును చూడడానికి ఇష్టపడుతున్నారు, వారు మాత్రమే మీ చేతులు పైకెత్తి చూపించండి. నేను మీ కొరకు ప్రార్థన చేసి నేను ముగించబోతున్నాను. ఇటువంటి సమయంలో నేను మిమ్మల్ని ఒక్క మాట నేను అడుగుతూ ఉన్నా. ఇప్పుడు వరకు మనం కూర్చొని ఈ అద్భుతమైన సువార్తను మనం విని ఉన్నాం, ఈ సత్య సువార్తమానాన్ని మనం విని ఉన్నాం. ఈరోజు నేను దాన్ని అంగీకరిస్తూ ఆ యేసు దగ్గరికి వెళుతున్నామనే బాసు మీ ఇంటిలోనికి వస్తున్నాడు. ఈ రక్షణ భాగ్యం మీ ఇంటిలోనికి వస్తున్నది. దేవుని యొక్క సమాధానం మీ ఇంటిలోనికి వస్తున్నది. నా ప్రియ స్నేహితులారా, సువార్తరాజు గారు ఏదో టీవీలో జూడు పడ్డాడు కనుక ఆయన ఏదో చేయేస్తే మాకేదో జరుగుతుందని చెప్పకండి. ఈరోజుని ఆయన ఏదో చేయేసి మా మీద తలల మీద చేతులేసి చేస్తే ఏదో జరుగుతుందని అనకండి. ఈరోజు నేనేమనంటే, ఈ వాక్కును పంపి దేవుడు మీకు సమాధానం ఇస్తున్నాడు. ఈ వాక్కును పంపి దేవుడు మీకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చినాడు. దేవుడుగా మీరు తీసుకున్నారు కనుక ఆ కన్యక గర్భములో యేసు ఉద్భవించిన రీతిగానే ఈ రాత్రి యేసు మాట మీ హృదయములలో జన్మించింది. అంటే యేసు మీలోనికి వచ్చినాడు, యేసు మీకు సమాధానం ఇచ్చినాడు, యేసు మీకు రక్షణ ఇచ్చినాడు, యేసు మీ కన్నీరు తుడిచివేశాడక ఆ కన్నీటి గురించి ఆలోచన చేయవద్దు, సమస్యను గురించి ఆలోచన చేయవద్దు, ఆ పాపాన్ని గురించి కూడా ఆలోచన చేయవద్దు, మీ ఇంటిలో ఉన్నటువంటి చెడ్డ విషయాల్ని ఆలోచన చేయవద్దు. తెలుసుకోండి,
యేసుని మీరు అడగండి. అఫ్ కోర్స్ మీరు అడిగే మీ ప్రార్థన బట్టి ఆయన మీలోనికి రావడం కాదు, మిమ్మల్ని ప్రేమించాడు గనక 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకంలోనికి మానవుడిగా ఆయన ఉద్భవించి ఉన్నాడు గనక ఆయన మీ హృదయంలోనికి రావడానికి ఆయన మీకంటే ఎక్కువ ఇష్టపడుతున్నాడు. జక్కయ్య యేసును చూడాలనుకున్న దానికంటే యేసే జక్కయ్యను చూడాలనుకొని ఆ చోటికి వచ్చిన